ఎవరన్నా నన్ను అడిగితే జీవితాన్ని సార్ ఒక్క సెంటెన్స్ లో చెప్పండి అని అడిగితే నేను చెప్పేది ఒకటే ఒక ఫార్ములా, నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. వెరీ సింపుల్. ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఐ రిపీట్, ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఎస్ మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫెయిల్ టోటలీ ఇఫ్ యూ డేర్ టు ట్రై. ఒక్కసారి ప్రయత్నం చెయ్యాలి అని మనసులో పడితే 100% ఫెయిల్యూర్ రాదు. సరే చేద్దామనే థాట్ వస్తుంది. చాలా మంది నాది ఒకసారి నేను అంతా నాశనం అయిపోయినాను, సర్వనాశనం అయిపోయినాను, ఇంకా నాకు హోప్స్ ఏం లేవు, నా ఎనర్జీ లేదు, శక్తి లేదు, పవర్ లేదు, ఏమి లేదంటాడు. అప్పుడు నేను ఒకటే ఉంటా, నువ్వు ఉన్నావు కదా అంట. సార్ నేను ఉన్నాను సార్, కానీ నాకు ఏం లేవు. అరే ఏమి లేదయ్యా, ఉన్నావు. ప్లీజ్ రిమెంబర్, ఈవెన్ దో యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, ఫీల్ హ్యాపీ. టుడే ఇస్ దేర్, యు ఆర్ అలైవ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్రేట్ థింగ్. ఒకసారి ఒక ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, సాధు దగ్గరికి, సార్ నేను అన్ని పోగొట్టుకునేశాను, నా దగ్గర డబ్బులు లేదు, ఫ్యామిలీ లేదు, మా బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఆస్తి పోయింది, బిజినెస్ పోయింది, అన్నీ పోయినాయి, ఇంకా నేను సర్వనాశనం, ఎందుకు పనికిరాను, నేను వేస్ట్ అన్నా అంట. అప్పుడు ఆయన స్వామీజీ అన్నా అంట, ఒక పని చేస్తావా, ఎలాగూ పోతున్నావు కదా, వేస్ట్ అయిపోయినావు కదా, ఒక పని చేయి, నీ 2 కళ్ళు నాకు ఇచ్చేసి నేను ఒక 5 లక్షలు ఇస్తాను. ఏం స్వామి ఎంత వేళకాలలో ఆడతారు, నేనేదో మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను, ఏదో నాకు లైఫ్లో బతికిస్తారని కళ్ళు తాగుతున్నారే అన్నాడు. సరే కళ్ళు వద్దులే బాబు, ఒక పని చెయ్యి, నీ 2 కిడ్నీలు ఇచ్చేస్తావా, ఒక 5 లక్షలు ఇస్తాను అన్నాడు. ఏం స్వామి 2 కిడ్నీలు ఇస్తాం, 2 కిడ్నీలు ఇస్తే ఎలా బతుకుతామండి అన్నాడంట. సరే ఒక పని చేయి, 2 కిడ్నీలు వద్దు, నీ కుడిచే ఇచ్చేసే చాలు, నాకు ఓ 5 లక్షలు ఇస్తాను అన్నాడు. స్వామి ఏది మీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. సరే ఒక పని చేయవయ్యా, నీ గుండెకాయ కోసి ఇచ్చేసే నాకు అన్నట. ఏం స్వామి ఎవరో చెప్పారు, ఏనాడు మంచి స్వామీజీ మంచి సలహాలు ఇస్తాడు, మంచి బోధన చేస్తాడు, ఆయన దగ్గర పోతే బాగుంటుందని వస్తే మీరేంటి కాళ్ళు ఇవ్వండి, చేతులు ఇవ్వండి, నా తలకాయ నరికివ్వండి, ఏంటంటే మీకు స్వామీజీ ఎవరండి మేము స్వామీజీ అని చెప్పింది, మీకు బుద్ధి ఉందా లేదా అన్నట్టు. అప్పుడు స్వామీజీ చెప్పాడు, చూడబ్బాయి, కళ్ళు ఓ 5 లక్షలు, కాళ్ళు 10 లక్షలు ఇవ్వను అంటున్నావు, నీ గుండెని 50 లక్షలు ఇచ్చినా ఇవ్వను అంటున్నావు, అంటే నీవే కొన్ని వేల కోట్లు పడుతున్నావు, శరీరం నీ దగ్గర ఇంకా ఉంది, కానీ నువ్వు అంటున్నావు అన్నీ పోయాయి. మై ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పాజిటివ్ థింక్ చేయమని చెప్పట్లేదు, నెగటివ్ థింక్ చేయమని చెప్పట్లేదు, పాసిబిలిటీ థింకింగ్. ఒకవైపు పాజిటివ్ థింకింగ్, ఒకవైపు నెగటివ్ థింకింగ్ ఉంటే మధ్యలో పాసిబిలిటీ థింకింగ్ అంటుంది. ఒక్కసారి పాసిబిలిటీ థింకింగ్ ట్రై చేసి చూడండి. ప్రపంచంలో కొన్ని వేల మంది ఫెయిల్యూర్ అనుకున్న వాళ్ళు, ఇంకా వీళ్ళు జీవితంలో ఏమి సాధించలేని అనుకున్న వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి పాసిబిలిటీ థింకింగ్. ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేనోడు లేడు. ముక్కున్నంత వరకు జలుబు తప్పదు, లైఫ్ ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ తప్పదు. ఈ రోజు నుంచి ప్రాబ్లం దేవుడు ఇచ్చాడంటే ఫీల్ హ్యాపీ. దేవుడు నీ మీద కెపాసిటీ ఉంది, దేవుడికి నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయగలవని, అందుకే నీకు ఇచ్చాడు ప్రాబ్లం. ఆ విధంగా ఆలోచించు. నేను కూడా చాలాసార్లు డబ్బులు పోగొట్టుకున్నాను, బ్యాంక్రప్ట్ అయిపోయాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని, జాబ్ వదిలేసి ప్రైవేట్ బిజినెస్ లోకి వచ్చాను, సరిగ్గా 3 ఏళ్ళకి బ్యాంక్రప్ట్ అయిపోయాను. అందరు నన్ను తిట్టారు, ఈ హాయిగా గవర్నమెంట్ జాబ్ చూసుకోకుండా కాలు మీద కాలు వేసుకొని బ్రహ్మాండమైన జాబ్ చేసుకోకుండా ఇదేం కర్మలోని. సహాయానికి పోతే అందరూ నన్ను నేర్పించారు, గవర్నమెంట్ జాబ్ వదిలేచావు, 2 ఆడపిల్లలను పెట్టుకుని ఏమైనా పిచ్చి పనా నీకు అని, ప్రశాంతంగా హాయిగా చేసుకోవచ్చు కదా అన్నారు. 100 మంది అలా డిస్కరేజ్ చేస్తే ఎవరు ఒక్కరు వచ్చి ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నాడు. ఏం భయపడద్దు కైలాష్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, బాంబేకి పో, కార్ డ్రైవ్ చేసుకో, డబ్బులు సంపాదించు అన్నాడు. అప్పుడు అనిపించింది, కరెక్ట్రా, పాసిబిలిటీ థింకింగ్ ఉంది. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఏం చేస్తే మళ్ళీ డబ్బు సంపాదించగలను అని. అప్పుడు ఫస్ట్ నాలో వచ్చింది, ఏమనుకుంటారో పట్టించుకోవడం మానేస్తా. మై ఫ్రెండ్స్, మన లైఫ్లో సగమేంటి 190% మంది ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే, నేను ఫలానా పని చేస్తే వాడేమనుకుంటాడో అన్న కారణంతో పాసిబిలిటీ థింకింగ్ బంద్ అయిపోతుంది. సో 1 టిప్, టేక్ పాసిబిలిటీ థింకింగ్. వాట్ ఈస్ ద పాసిబిలిటీ, వాట్ కెన్ హ్యాపెన్, జస్ట్ యూ కెన్ గో హెడ్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఇది ఓన్లీ సౌండ్ టెస్ట్ కోసం చేసింది. రైట్, థ్యాంక్ యూ, బాయ్.